హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రీసెంట్ గా కేటీఆర్ గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు భేటీ జరిగింది కదా, దానిపైన కొన్ని కామెంట్స్ చేస్తారు. సెటిల్మెంట్ అయిపోయింది, అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి కామెంట్స్ చేశారు. దీనిపైన ఇప్పుడు దిల్ రాజు గారు కాస్త అసంతృప్తి ఫైర్ అయినట్టుగా కనిపించింది. అంటే ఎందుకు వివాదాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగుతున్నారు? కేటీఆర్ గారు వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. ఇటువంటి రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగద్దు అని చెప్పేసి ఆయన కేటీఆర్ గారికి అయితే కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన మాటల్ని, ఆయన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? చాలా తప్పు దిల్ రాజు గారు. ఎందుకంటే ఆయన రాజకీయాలు మాట్లాడుతుంటూనే ఈయన రాజకీయాలు మాట్లాడినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడేవా, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే నిజంగా నువ్వు సినిమాలకు రాజకీయాలు సంబంధం ఆనాడే సమంతని అసహ్యంగా మాట్లాడినప్పుడు మా హీరోయిన్ గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు, రాజకీయాల కోసం మీరు మా హీరోయిన్ని తప్పుడు మాట్లాడారు. ఆ రోజు ఖండించి ఉండాలి. ఆయన నో రిప్లై ఆ రోజు. మరి ఆ రోజు ఇప్పుంటే ఈ రోజు అన్నది ఆయన నిజాయితీ కనబడుతుంది. ఆ రోజు ఇప్పలేదు అంటే ఇవాళ కేవలం వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు వాళ్ళు మాట్లాడతారు. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య నువ్వు మధ్యలో రేవంత్ రెడ్డి సపోర్ట్గా కేటీఆర్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చేది నీకు? వీళ్ళు శాశ్వతం, రేపు వీళ్ళు ఉంటారు, రేపు ఇంకో వాళ్ళు వస్తారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఎవరు శాశ్వతం రాజకీయాల్లో? తెలక ఉన్నే రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడినట్టు తప్పితే నిజాయితీతో మాట్లాడితే ఆ రోజు మాట్లాడినప్పుడు ఇవాళ కూడా ఈ విషయం మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా ఇట్లా గతంలో కూడా మా సమంతని గురించి మాట్లాడారు. అప్పుడు ఈ ప్రభుత్వం మీరు ఇవాళ ఇలా మాట్లాడతారు, మీ ప్రభుత్వాలు మీరు మాట్లాడుకోండి మమ్మల్ని గురించి అని జనరలైజ్ చేశారని చెప్పుకుంటే గౌరవం దక్కేది. అలా కాకుండా సపరేట్గా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ రోజు నోరే ఇప్పలా, అరే మన సినిమా వాళ్ళని ఇంత అసహ్యంగా మాట్లాడింది ఈ ప్రభుత్వం, దాన్ని ఖండించాలి, మనం తప్పని చెప్ప నోరు ఇప్పలేదు ఆ రోజు. మరి ఆ రోజు ఎందుకు ఇప్పలా? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు. వాళ్ళు రేవంత్ రెడ్డి మెప్పు కోసమును రేవంత్ రెడ్డికి సమర్థింపుగానే మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మీకెందుకు దిల్రాజు గారు? రాజకీయాలు వాళ్ళిద్దరు రాజకీయాల్లో ఉన్నారు, మాట్లాడుకుంటారు, కమెంట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు మధ్యలో దూరం ఒకళ్ళకి వంత పాడుతూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది? అంటే సార్, సినిమా ఇండస్ట్రీ పైన పొలిటికల్ వార్ జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీకి కాస్త నష్టం చేకూర్చే అవకాశమే ఉంది సార్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఫీల్డ్ ఏం నష్టపోదమ్మా. మహామహారాజుకి ఒత్తిళ్లు చూసింది ఇండస్ట్రీ. వీళ్ళంతా రేవంత్ రెడ్డి తల్ల మించిన ఒత్తిళ్లను చూసింది. కానీ వీళ్ళేం చేయగలరు సినిమా ఫీల్డ్ని? మేము వీళ్ళ మీద ప్రభుత్వాన్ని ఆధారపడి ఏమన్నా మా సినిమా ఫీల్డ్ ఉందా? ప్రభుత్వం మీద ఆధారపడి ఏదో ఇలా పెద్ద సినిమాలు వచ్చేవాడు ఈ అడుక్కుంటానికి వెళ్తారు. ఈ దరిద్రం ఈ అడుక్కుంటానికి వెళ్ళలేదు అనుకోండి, అసలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దగ్గరికి జోలు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రేట్లు పెంచమని అడుక్కుడే వ్యాపారం మొదలైనాక కదా. అంతకుముందు ఎందుకు అవసరం ఉండేది కదా. ఏదైనా ట్యాక్స్ గీక్స్ ఉంటే మీటింగ్ వేసేవాళ్ళం, ఒక లెటర్ పంపించేవాళ్ళం. తర్వాత ఎప్పుడు సీఎం కలవమంటే ఆ ప్రోగ్రామే అందరూ వెళ్ళి కలిసేవాళ్ళు. అంతేగాని అసలు ఇలా చిల్లరతనం ఉండేది కాదు కదా. ఈ అడుక్కుంటూ మొదలెట్టినాక కదా మాకు రేట్లు పెంచండి, అడుక్కుంటూ మొదలెట్టి ప్రభుత్వం వాళ్ళ అజమాయిషి. అసలు ఎందుకు ఆ దరిద్రం? ఎందుకు ఆ దరిద్రం? అవసరం లేదు. వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఏమి సినిమా ఫీల్డ్ని నడిపించవు. ప్రభుత్వాల వల్ల మా సినిమాలు కాదు, మా సినిమాల వల్ల ఇంకా మీ ప్రజలతోటి మీరు ఎలా ప్రజలతోటి ఉండి ఓట్లు సంపాదించుకుంటారో మేము ప్రజలతో ఉండి సినిమాలు ఆశీర్వాదం పొందుతాం. అర్థమైందా? సో మిమ్మల్ని బట్టి మేము కాదు, మమ్మల్ని బట్టి మీరు కాదు. మీరేదో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బట్టి సినిమా ఫీల్డ్ అనుకుని ఫీల్ అయితే మీ భ్రమది. మీరేం సినిమా ఫీల్డ్ ఏం పీకలేరు. ఏ ప్రభుత్వము సినిమా ఫీల్డ్ ఏమీ పీకలేరు. మేము ప్రజల ఆదరాభిమానాలతో ప్రజల ఆశీర్వాదంతో నిలబడుతున్న పరిశ్రమ మాది. మీరు ఎలాగ ఓట్లు ప్రజల ఆదరాభిమానాలతో మీ ప్రభుత్వాలు ఉంటాయో మా పరిశ్రమ ప్రజల ఆదరాభిమానాలను ఆశీస్సులు బట్టి ఉంటాయి. మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటే హీరో, రేవంత్ రెడ్డి నొచ్చుకుంటే హీరో కాకపోతే ఉండదు. మిమ్మల్ని బట్టి ప్రజలు కాదు, మమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు, వాళ్ళని బట్టి మేము హీరోలు, సూపర్ స్టార్లు, సూపర్ ప్రొడ్యూసర్లు, సూపర్ డైరెక్టర్లు అయ్యేది మా ప్రేక్షకులను బట్టి, ఇక్కడ ప్రభుత్వాన్ని బట్టి కాదు. ఈ కనుక తెలుసుకోవాలి. ఆ పచ్చడి ఏదో తెలుసుకుని మీరేదో శిష్టాది గురువులాగాను మేము ప్రభుత్వం గురువులు, మేము బాసులు, మీరు మాకు దాసులు అనుకుంటే పిచ్చి భ్రమ. అంటే సార్, కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేస్తాడు, అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది, అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి. అంటే దీనికి సమాధానమే కదా దిల్ రాజు గారు చెప్పారు. అంటే సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మీరు దిల్ రాజు గారికి సెటిల్మెంట్ అనేది ఎందుకు చెప్పాలి? ఈయనేమో కేటీఆర్ ఏమన్నా దిల్ రాజు గురించి అన్నాడా? కాదు కదా, రేవంత్ రెడ్డి గురించి అన్నాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. సెటిల్మెంట్ అయిందో లేదో ఆయన చెప్తాడు. ఈయనకి సంబంధం?
మీటింగ్ లో ఆయన ఉన్నారు కదా గుమ్మడికాయ గుమ్మడికాయ దొంగని అంటే బుధాలు తడుకున్నట్టు ఆయన సెటిల్మెంట్ అయిందంటే సెటిల్మెంట్ చేశానన్న ఈయన అనుకుంటారు అనే అనుమానం, ఈయనకే అనుమానం. బుధాలు తడుకున్నట్టు దొంగలతో భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తడుకున్నట్టు ఈయనకే సంబంధం. ఆయన కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి చెప్పాడు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకుంటాడు రాజకీయంగా. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగానే దిల్ రాజు గారు ఉన్నారు కదా సార్. వారధి ఏంటి FDC చైర్మన్ ఆయన. వారధి ఏంటి గడిది గుడ్డు. ఇవాళ కొత్తగా ఈ పోస్ట్ ఏమన్నా, ఇది ఇంతకుముందు రామ్మోహన్ రావు ఉన్నారు, చాలా మంది చేశారు ఈ పోస్టు. ఉమ్, ఈయన ఇవాళ ఈ పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు వారధి ఉన్న పేరుకు వారధి లేదు, గడిది గుడ్డు లేదు. ఆ పోస్ట్ వల్ల జరిగేది లేదు. ఎన్ని సంవత్సరాలు ఏం జరిగింది, ఏం ఉరిగింది ఇండస్ట్రీకి, ఇవాళ ఏం ఉరుకుద్ది. ఇప్పుడు అడిగారు, పంపించారు, చేయమనండి ఒకటైనా. ఈయనకే పంపించారు, దిల్రాజుకే పంపించారు, ఫిల్మ్ ఛాంబర్ 2000 ఎకరాలు కావాలి ఫిలిం సిటీ కట్టడానికి. ఏమోనండి, 15 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న రాయితీలు క్లియర్ చేయమనండి, పెట్టారు, ఇవ్వమనండి. చిన్న సినిమాల విషయాల గురించి పెట్టారు, అవన్నీ చేయమనండి. అవి ఏమి చేయరు. ఏదో ప్రభుత్వం వీళ్ళు చేయాల్సింది ఏమి చేయరు. ఆయన సినిమా ఫీల్డ్ నుంచి ఏం పొందుదామని తప్పితే వీళ్ళతోటి పబ్లిసిటీ చేయించుకోవాలి, వీళ్ళని ఎలక్షన్స్ అప్పుడు వాడుకోవాలి, ఈ వీళ్ళ గ్లామర్ని వాడుకోవాలి. ఈ తప్పితే ఇండస్ట్రీకి వీళ్ళు చేసింది లేదు, చించింది లేదు, ఉమ్, ఎవడేం చేయలే. ఊరినే పిచ్చి కవర్లు, పిచ్చి మాటలు. ఇదేదో పోస్ట్ కొత్తగా పుట్టినట్టు, ఈ రేవంత్ రెడ్డి పుట్టించినట్టు ఈ పోస్ట్. ఇది ఎప్పటి నుంచో ఉన్న పోస్ట్. ఇది ఇదేం పెద్ద స్పెషల్గా ఈ రేవంత్ రెడ్డి పుట్టించింది కాదు, కొత్తగా పుట్టింది కాదు. ఓకే. ఆల్రెడీ ఉంది. ఇంతకుముందు రామ్మోహన్ రావు ఇంకోళ్ళు చేశారు ఆ పోస్టులో. అప్పుడేం ఒరిగిందో ఇప్పుడు అదే ఒరుగుంది. దిల్ రాజు ఏమి ఇండస్ట్రీ కోసం త్యాగాలు చేసే మనిషి కాదు. ఆయన పర్సనల్గా ప్రొడ్యూసర్గా ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఉమ్, కనుక ఇదేదో పెద్ద దాన్ని బిల్డప్ ఇచ్చి అది మధ్య వారధి ఏంటి, వారధి అవసరంలా. అది వేరు, ఇది వేరు. సినిమా వీళ్ళు వేరు, ప్రభుత్వం వేరు. దానికి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి నుంచోవలసి వస్తే మీ కర్మ అది. ప్రభుత్వం దగ్గరికి దేహి అని నుంచుంటే ఎప్పుడు మొదలెట్టామో అప్పుడే ఈ దరిద్రం మొదలైంది. లేకపోతే అసలు ప్రభుత్వం కొంతమంది ముందు మహామహులు సీఎంలుగా ఉన్నారు. ఏమొచ్చింది, శుభ్రంగా పిలిచేవాళ్ళం, అభినందన సభ చేసేవాళ్ళం, ఉమ్, మాట్లాడేవాళ్ళం. తర్వాత వాళ్ళు మాకు కావాల్సి పంపించేవాళ్ళం, ఆన్సర్ వచ్చేది. రెస్పాన్స్ బట్టి సీఎం మీటింగ్ కాల్ఫర్ చేసేవాడు, ఉమ్, దాన్ని క్లియర్గా లెటర్స్ డిస్కస్ అని. లేకపోతే మనం పంపించేదానికి రిప్లై ఇచ్చారు, నోటిఫికేషన్ పంపిస్తున్నామని. అంత సింపుల్గా జరిగిపోయేది. ఈ అడుక్కుంటాం మొదలెట్టినాకే వెళ్ళటం అడుక్కుంటాం, మాకు రేట్లు పెంచండి, బెనిఫిషియల్ ఇవ్వండి, ఈ దౌర్భాగ్యం మొదలైనాకే ఈ సన్నివేశాలు. ఈ అడుక్కుంటాం లేకపోతే అసలు ఏమి లేదు. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. ఓకే. అల్లు అర్జున్ విషయంలో ఉమ్, కోర్టు మొన్న చెప్పింది చాలా గట్టిగా, స్ట్రాంగ్గా చెప్పింది. ఓకే. అతనికి ఏమి సంబంధం, ప్రత్యక్ష ఆధారాలు ఏమున్నాయి, అతను ఇన్స్టిగేట్ చేసినట్టు, అతను చేసినట్టు ఏమున్నాయి, ఆధారాలు మీరు లేనప్పుడు ఆయన ఎందుకు అలౌ చేశారు? ఆయన వద్దంటే వెళ్ళిపోతాడు కదా, మీరే కదా, పోలీసులే కదా దారి తీసుకుంటూ ఆయన తీసుకొచ్చారు. మళ్ళీ బౌన్సర్స్ అడ్డుకోలేకపోతే మీరేం పోలీసులు? బౌన్సర్స్ ఆర్ నాట్ అఫీషియల్. మీరు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్ మీరు. వాళ్ళు బౌన్సర్స్ పర్సనల్ అసిస్టెంట్. వాళ్ళు ఆపితే ఆగిపోయామంటే మీకు ఇంకా అంటే మీరు ఆ రోజు లాయర్ అన్నాడుగా, వీళ్ళు కూడా పోలీసులు కూడా అర్జున్ చూస్తూ అర్జున్తో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారండి. తర్వాత ఇక్కడ కింద తొక్కిసలాడితే అప్పుడు మళ్ళీ దిగి వచ్చారు. సో ఇవన్నీ ఆల్రెడీ అర్జున్ని ఖచ్చితంగా కోర్టు తప్పిస్తూ తప్పు లేదని నిందితుడు కాదు, అతనికి సంబంధం లేదని తేలుస్తుంది. ఈ ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా తప్పు మేనేజర్లు. ఉమ్, ఇప్పుడు మేనేజర్ అయినా కూడా యాజమాన్యం ఆన్సరబుల్ అవుతుంది. ఓకే. ఆ విషయంగా యాజమాన్యానికి ఏదైనా పనిషో ఫైనో ఏదో వేసే అవకాశం. ఎందుకంటే మేనేజర్ తప్పు చేశాడు. మేనేజర్ తప్పు చేసినా మరి మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మేనేజర్ చేసినా మనం తప్పించుకుంటానికి లేదు. ప్రొపరేటర్ ఉంటుంది. సో ప్రొపరేటర్ చెప్పదు, మేము అసలు స్పాట్లో కూడా లేము, స్పాట్లో లేని మేము ఎలా నిందితులు అవుతాం, అది పాయింట్ స్పాట్లో. సో ఇవన్నీ బట్ ఇదేదో అట్లా ఆఖరికి బౌన్సర్ మీదకి వెళ్ళిపోద్దమ్మా కేసు. ఉమ్, బౌన్సర్స్ వల్ల చనిపోయారు. సో బౌన్సర్స్ ఒక 5-6 లోపల వేసేసి కేసు అలా అయిపోతుంది. ఉమ్. కానీ బౌన్సర్స్ ఆఖరికి బాధితులు పాపం బౌన్సర్లు అవుతారు అంతే. బౌన్సర్స్ కూడా ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన, అంటే మన రీసెంట్ గా అసోసియేషన్ ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన నెపం వేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ థియేటర్ యాజమాన్యం కూడా మేము వద్దని చెప్పామని చెప్పేసి వాళ్ళ వర్షన్ అబద్ధ పోర్షన్ బయటకు వచ్చింది. వాళ్ళు నిన్న కూడా కోర్టు ముందు కూడా వాదించింది. ఏం చెప్పారు, మేము వస్తున్నాడు అనేది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం,
అయినా వాళ్ళు మేము వద్దని కానీ మాకు ఎలాంటి మెసేజ్ చెప్పలేదు, మేము ఇన్ఫర్మేషన్ చేసాము అల్లు అర్జున్ వస్తున్నాడు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని కోర్టులో చెప్పారు. ఓకే. కోర్టులో వాళ్ళేమి మాకు మేము వద్దని కానీ ఏం చెప్పలేదు, వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పారు. సో ఆ కోర్టులో చెప్పింది వాస్తవం అవుతుంది కానీ బయట వాగే రూమర్స్ వాస్తవాలు కావు కదా. ఓకే. బౌన్సర్స్ ఏం చెప్పినా బౌన్సర్స్ అల్లు అర్జున్ చేయమన్నారు కదా. ఉమ్. మీ బాధ్యత అల్లు అర్జున్ రక్షించడం. అల్లు అర్జున్ రక్షించే కార్యక్రమంలో మీరు జనాలను తోసేశారు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, మీరు బాడీలు వేసుకుని అంత బాడీతో తోసారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు అనేది వీళ్ళ ఆరోపణ. మా లాఠీ తీసుకుని బౌన్సర్లే కొట్టారు అని పోలీసులు. సో ఇది ఆ డ్రెస్ వేసుకున్నాడు, సఫారీ డ్రెస్ వేసుకున్నాడు.